హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అందరికీ ఆ శివుని ఆశీస్సులు అయితే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మేము కుమార షష్ఠి పండుగ జరుపుకుంటున్నాము. ఈ కుమార షష్ఠిని షష్ఠి పండుగ అని షష్ఠి ఒక్క పొద్దులని కూడా అంటాం మేము. మేము ఈ షష్ఠి పండుగ ఎలా జరుపుకుంటాం, ఎక్కడ జరుపుకుంటాం, ఏ విధంగా జరుపుకుంటాం, ఎవరికి పూజ చేస్తాం అనేది అయితే వీడియో చేశాను. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఎందుకంటే చాలా వరకు షష్ఠి పండుగ తెలియదు. అందుకోసం అయితే ఈరోజు వీడియో చేశాను. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఏ విధంగా షష్ఠి పండుగ జరుపుకుంటాము అనేది అయితే మీరు చూసేయండి. మేము బావి దగ్గర అయితే పొలాల మధ్యలో షష్ఠి పండుగ జరుపుకుంటాము. వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రకృతిలో చల్లని వాతావరణంలో అయితే ఈ షష్ఠి పండుగ జరుపుకుంటాం. ఎందుకంటే ఈరోజు మొత్తం ఉపవాసం ఉంటాం. పిల్లలతో సహా అందరూ ఉపవాసం అయితే ఉంటాం. పిల్లలకి పాలైతే ఇస్తాము. మధ్యలో స్నాక్స్ అనేవి ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటాము. అన్నం అలాంటివి ఏవి రైస్ ఐటమ్ అయితే ఏం తీసుకోము. మేము బావి దగ్గరకు వచ్చేసి పొలాల దగ్గర పొయ్యి పెట్టేసి వంటలు అయితే స్టార్ట్ చేసేసినాము. వంటలు చేసుకుని వంటలన్నీ కంప్లీట్ అయిన తర్వాత అయితే పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ అయితే స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ అయితే వంటలు చేసుకొని ఇక్కడ చేసుకున్నటువంటి వంటలు అన్నీ తీసుకెళ్ళి దేవుడికి అయితే ప్రసాదంగా పెట్టి మేము పూజ అనేది చేసుకుంటాము. వంటలు స్టార్ట్ చేసినాం. వంటలు అవుతా ఉన్నాయి. మేమేం వంటలు చేసుకున్నామంటే ఈరోజు రైసు, పాయసము, పప్పు, సాంబారు, అప్పడం మాత్రమే చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ గాలి, మాకైతే చేసుకోవడానికి కావట్లేదు. అందుకనేసి తక్కువగానే చేసుకున్నాం. ఈరోజు ఇక్కడ చేసుకున్న ఫుడ్డే మేము ఇంటికి కూడా తీసుకెళ్తాం. ఈరోజు మొత్తం అయితే ఇంట్లో వంట ఏం చేసుకోము. మొత్తం ఇక్కడ చేసుకొని ఈరోజు అదినే తింటాము. ఇంట్లో అయితే ఏం చేసుకోము. చాలా వరకు షష్ఠి పండుగ తెలియదు. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే షష్ఠి పండుగ ఎలా చేస్తారు, అసలు షష్ఠి అంటే ఏమిటో కూడా తెలియదు. మేమైతే ఇక్కడ కుమార షష్ఠి రోజు చేసుకుంటాం. ఇక్కడున్న వాళ్ళు కూడా కొంతమంది సుబ్రహ్మణ్య షష్ఠి అయితే చేసుకుంటారు. ఈ షష్ఠి పండుగ ఎవరైనా సరే పొలాల దగ్గరే చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పొలంలో వాళ్ళు చేసుకొని పుట్టకైతే పూజ చేసుకుంటారు. అందుకనేసి షష్ఠి పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పొలాల దగ్గరే పండుగ అయితే జరుపుకుంటారు. మా పిల్లలకైతే ఆకలి అయితే ఉందంటే మా అత్తమ్మ ఫ్రూట్స్ అయితే కోసిస్తూ ఉంది. మొత్తానికైతే మా వంట కంప్లీట్ అయిపోయింది. ఇంకైతే పుట్టు దగ్గరికి వెళ్ళిపోతాము. ఇక్కడైతే ఒక వీడియో అయితే స్కిప్ అయింది. మేము ఎలా చేస్తాం ఏంటి అనేది అయితే మొత్తం అయితే పూజ చేసేసినాము. ఇక్కడ వీడియో స్కిప్ అయింది. మొత్తం మేము 5 మంది దేవుళ్ళు అనేసి పెట్టేసి వాళ్ళకి పూజ అనేది అలంకరించేసినాము. పుట్టకు కూడా పసుపు, కుంకుమలు, పూలు అన్నీ పెట్టేసి దారం అయితే చుట్టేసి పాలంతా పోసేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ మేము చేసుకున్న వంటలన్నీ దేవుడికి అయితే ప్రసాదంగా పెట్టేసి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాం. మా పూజ విధానం అయితే ఇలా ఉంటుంది. షష్ఠి పండుగ అయితే మేము సుబ్రహ్మణ్య స్వామి కోసం అయితే ఈరోజు పూజ చేసుకుంటాము. ప్రతి ఒక్కరికి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉండాలని అయితే కోరుకుంటున్నాను. మా షష్ఠి పండుగ మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కంప్లీట్గా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము చేసుకున్న పాత్రలోకి అయితే ఇక్కడ తెచ్చుకున్న తీర్థం అయితే వేసేస్తా అన్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మా షష్ఠి పండుగ నచ్చినట్లయితే లైక్ చేయండి.